తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు పిలవడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి జిల్లాలగూడ, మీర్పేట్, బడంగ్పేట్ మీదుగా భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాముడి రామరెడ్డి, జిల్లాలగూడలో ఏనుగుల అనిల్ కుమార్, మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలను బయటపడుతున్నారని, వాటిని కప్పిపుచ్చుకోవడానికే మొన్న హరీష్ రావు, కేటీఆర్ నేడు కేసీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని, నేడు అభివృద్ధి పూర్తిగా కుంటిపడిందని వాపోయారు. కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆరోపించారు. స్పష్టంగా ఇప్పుడున్న పాలకులకు అర్థం కావాలి. ఎందుకంటే ప్రాణం పెట్టి, ప్రాణం పోయినా పర్లేదని తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, ప్రాణం పెట్టి తన తెలంగాణని అన్ని రంగాల్లో ముందుకు నడిపించిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు జరుగుతున్న తంతంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి వాటిని మరుగుపరచడానికి, వాళ్ళు చేస్తున్న స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మరుగుపరిచే విధంగా ఈరోజు ఇవన్నీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది స్పష్టంగా అర్థమైంది. మొన్న హరీష్ రావు గారు సింగరేణికి సంబంధించిన కుంభకోణాన్ని బయటికి పెట్టినప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారంటే అర్థం ఏంటి? సింగరేణిలో జరుగుతున్న కుంభకోణం ప్రజలలో చర్చ జరగకూడదని. రెండవ రోజు కేటీఆర్ గారు అదే అంశాన్ని ప్రస్తావిస్తే కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అట్లాగే సంతోష్ గారికి మళ్ళీ మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ మనకు సంబంధించిన నీళ్లు, మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు పక్క రాష్ట్రాలు తరలించకపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేక ఇమీడియట్ గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను భావిస్తున్నది ఏంటంటే 10 రోజుల నుండి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేకుండా విదేశాలలో విహరిస్తా ఉన్నాడు. దాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి, దావోస్ వెళ్తే పెట్టుబడులు రాలేవు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అన్నిటి కూడా కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారు చెప్పింది, ఎవరెన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని నోటీసులు ఇచ్చినా తప్పు చేయం, తల వంచం, ఏ కక్ష సాధింపుకైనా ఎదుర్కొంటామని అది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజలందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారికి బురద జల్లాలన్న ప్రయత్నం కేసీఆర్ గారికి చేస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్.